Guys, welcome to my YouTube channel. This is Pavnajya and I'm currently studying in Austria. నేను TUWIN-లో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నా in media and human centered computing. And in this video, we're gonna see the cost of applying to Austria. And also నేను ప్రాసెస్ కూడా చెప్తాను, like point to point from where I started the process and how I got into TUWIN. ఆస్ట్రియా యూనివర్సిటీకి అప్లై చేయడానికి మెయిన్గా కావాల్సింది IELTS. the first point, your bachelor's degree లేకపోతే అవ్వదు, and your transcripts, passport copy and just application form. అంతే, these 5 are just enough. కొన్ని యూనివర్సిటీస్కి they will ask for 12th intermediate certificate, which is యూనివర్సిటీ అంటే యూనివర్సిటీకి అప్పుడే వెళ్ళడానికి కావాల్సిన సర్టిఫికేట్ అనమాట, యూనివర్సిటీ ఎంట్రన్స్ సర్టిఫికేట్. అది కూడా ఇంపార్టెంట్, లైక్ కొన్ని యూనివర్సిటీస్కి అయితే అడుగుతాడు. ఫస్ట్ విల్ సీ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ టు యూనివర్సిటీస్. సో నా ప్రాసెస్ ఎలా అయింది, నా జర్నీ ఎలా అయింది, అండ్ మీరు కూడా ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. సో అప్లై చేయడానికి ఫస్ట్ టైం నేను తీసుకుంది ఏంటంటే, ఇట్ టుక్ మీ 1 year టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ అండ్ కమింగ్ టు ద ఆస్ట్రియా. నేను అబౌట్ డిసెంబర్లో స్టార్ట్ చేశాను. IELTS రాశాను. IELTS అబౌట్ 1 week ప్రిపరేషన్ తీసుకున్నా, యూట్యూబ్ అండ్ IELTS.gg, ఈ 2 sources. దీనిలో చూసి I prepared for 1 week and I took the exam. I got about 6.5, which is enough for Austrian universities. అప్లై చేయడానికి జస్ట్ ఎనఫ్ అనమాట. ఆస్ట్రియాకి అప్లై చేయడానికి మీకు APS సర్టిఫికేట్ లాంటి అపాస్టిల్ అని ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే డాక్యుమెంట్కి వెనకాల ఒక స్టాంప్లా వేస్తారు, అది మీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అని చెప్పడానికి. దీనికి అబౌట్ 3 డాక్యుమెంట్స్ చేశాను. 12th సర్టిఫికేట్ ఒకటి, CMM అండ్ యూనివర్సిటీ డిగ్రీ. ఈ 3కి అపోస్టిల్ చేయించి డాక్యుమెంట్స్ని యూనివర్సిటీకి పంపించాలి. మీరు ఒకవేళ TUWIN-కి అప్లై చేస్తుంటే ఈ అడ్రస్కి అయితే పంపించండి. డైరెక్ట్గా మీరు DHL పోస్ట్లో వేయచ్చు. DHL స్టూడెంట్ ఆఫర్ అని పెడితే అబౌట్ 1600 అవుతుంది ఒక పోస్ట్ పంపించడానికి. ఆ పోస్ట్లో మీరు పాస్పోర్ట్ కాపీ పంపించాలి, యూనివర్సిటీ అప్లికేషన్ ఫామ్, యువర్ అపోస్టిల్ డాక్యుమెంట్స్, అండ్ దట్స్ ఇట్. అంతే, ఈ 5 డాక్యుమెంట్స్ ఉంటే చాలు. సో అప్లికేషన్ ఫామ్లో మీరు మెన్షన్ చేయాలన్నమాట వాట్ ఆర్ యువర్ కోర్సెస్ అనేది అప్లై చేయడానికి. నేనైతే అబౌట్ 4 కోర్సెస్ అప్లై చేశాను. మీడియా అండ్ హ్యూమన్ సెంటర్డ్ కంప్యూటింగ్ నేను ఇప్పుడు చేస్తుంది, లాజిక్ అండ్ AI, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఇన్ఫర్మేటిక్స్. ఈ 4ట్లో నాకు 2 అడ్మిషన్స్ వచ్చాయి, లాజిక్ అండ్ AI అండ్ మీడియా అండ్ హ్యూమన్ సెంటర్డ్ కంప్యూటింగ్. సో సెకండ్ చూస్ చేసుకున్నా. సో నేను అప్లై చేసిన 3.5 monthsకి నాకు రిప్లై అయితే వచ్చింది, లైక్ ఐ గాట్ ద అడ్మిట్ అనేది. అది కూడా నాకు ఈమెయిల్లో చెప్పారు. జనరల్గా మీకు అడ్మిట్ వస్తే అది బై పోస్ట్లో పంపిస్తారు మీ ఇంటికి. సేమ్ అడ్రస్ ఎక్కడి నుంచి మీరు యూనివర్సిటీ పంపించారో సేమ్ అడ్రస్ ఎట్లా పంపిస్తారు. అన్లెస్ యూ టేక్ ఏ సప్లిమెంటరీ కోర్స్, అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఇంకో ఎక్స్ట్రా కోర్స్ తీసుకోవాలన్నమాట. బ్యాచిలర్స్ నుంచి ఒక ఎక్స్ట్రా కోర్స్ తీసుకొని అది కూడా మాస్టర్స్ చేస్తున్నప్పుడు కంప్లీట్ చేస్తేనే మీ మాస్టర్స్ డిగ్రీ వ్యాలిడ్ అనేది అవుతుంది. సో నాకు అలాంటి కోర్స్ అయితే అసైన్ చేశారు, కాబట్టి నాకు ఈమెయిల్లో రిప్లై ఇచ్చింది. సో అది మీకు యూనివర్సిటీ నుంచి అడ్మిట్ వచ్చాక అది అడ్మిట్ తీసుకెళ్ళి మీరు వీసా అప్లై చేయాలి, అడ్మిషన్ లెటర్తో పాటు. అడ్మిట్ లెటర్ వచ్చాక వీసా అప్లై చేశాక ఆఫ్టర్ యూ గెట్ ద వీసాకి అబౌట్ 15,000 ఖర్చు అవుతుంది. సిమిలర్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, బట్ ఎక్స్ట్రా వచ్చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. అది మీరు లోకల్ పోలీస్ కానీ లేకపోతే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇండియాలో. అండ్ అదర్ థింగ్ ఈజ్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో 9 lakhs చూపించాలి. ఇఫ్ యువర్ ఏజ్ లెస్ దాన్ 24 యూ హ్యావ్ టు షో 9 lakhs, బట్ 24 కన్నా అబోవ్ అయితే 15 lakhs చూపించాలి ఇన్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అనేది ఒక స్టేట్మెంట్లో చూపించాలన్నమాట. అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఆస్ట్రియా నుంచి యాక్సెసిబుల్ అయ్యే అకౌంట్ అయితే అయ్యి ఉండాలి. లైక్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ చాలా ఉంటాయి మనకి ఇండియాలో, దాంతో ఇదేం చేయొచ్చు. ఆస్ట్రియా బ్యాంక్ అకౌంట్ ఏముందో దాంట్లో కూడా మనీ వేసి చూపించవచ్చు. అండ్ తర్వాత మీకు వీసాకి అబౌట్ 150 euros అంటే 15,000 ఖర్చు అవుతుంది. వీసా వచ్చేసి ఒక 3-4 monthsలో అరైవ్ అవుతుంది. మనకి మార్చ్ ఇంటేక్
మార్చ్ సెమిస్టర్ అనేది సమ్మర్ అనమాట, అండ్ వింటర్ సెమిస్టర్ ఈజ్ ఇన్ అక్టోబర్. మీరు 1 year ముందు అప్లై చేస్తుండే, వింటర్కి అప్లై చేద్దాం అనుకుంటే 1 year ముందు నుంచే ట్రై చేయండి. లైక్ ముందు అక్టోబర్ ఆర్ నవంబర్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయండి. బికాస్ అడ్మిట్ రావడానికి మనకి 4 months అవుతుంది, వీసా కూడా 4 months. దానిలో మధ్యలో మాకు కొంచెం ఎక్స్ట్రా టైం కూడా ఉంచుకోవచ్చు. మనం డబ్బులు పెట్టుకోవడం కానీ లోన్ కానీ ఇట్లా ఏమైనా పెట్టుకోవడానికి అవుతుంది, కాబట్టి ఒక 1 year ముందు నుంచి అప్లై చేయడం బెటర్. IELTS 6.5 కన్నా తక్కువ వస్తే ఏమన్నా ఉందా అంటే, TUVని కాకుండా వేరే యూనివర్సిటీస్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. లైక్ గ్రాజ్ యూనివర్సిటీ అనుకుంటా కొన్ని ప్రోగ్రామ్స్కి 6 తీసుకుంటున్నారు విత్ ఏ కాంబినేషన్ ఆఫ్ జర్మన్ A1 ఆర్ A2 ఏమైనా ఉంటే IELTSతో కాంబినేషన్తో ఈజీగా అడ్మిట్ రావచ్చు. అండ్ కమింగ్ టు ద CGPA, it doesn't matter much if your profile is good. ఈ ప్రొఫైల్లో if you have a lot of internships or వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉంటాయి, ఆర్ రెలవెంట్ థీసిస్ కానీ రాసి ఉంటే మీరు ఈజీగా ప్రోగ్రాంలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. బట్ దానికన్నా CGPA తక్కువ ఉండి ప్రొఫైల్ మొత్తం తక్కువ ఉంటే దెన్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అడ్మిట్ ఫ్రమ్ ఆస్ట్రియా పబ్లిక్ యూనివర్సిటీస్. అండ్ కమింగ్ టు ద ఫీస్, it's about 750 euros at least for TUVin, అండ్ అదర్ యూనివర్సిటీస్ కూడా సిమిలర్గా అంతే ఉండొచ్చు. మ్యాక్సిమం వచ్చేసి మనకి 1500 అండ్ మినిమం వచ్చేసి 750. చాలా స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. OEAD మనకి స్కాలర్షిప్స్ ఇస్తుంది ఇంటర్నేషనల్స్కి, దానికి కూడా అప్లై చేయొచ్చు. మీకు మంచి ప్రొఫైల్ ఉంటే వాళ్ళే షార్ట్ లిస్ట్ చేసి యూ విల్ గెట్ ద మనీ. లైక్ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అండ్ ఫర్ ద జాబ్ మార్కెట్, ఆస్ట్రియా జాబ్ మార్కెట్ ఈజ్ ప్రిటీ డీసెంట్. అంటే ఇంగ్లీష్ స్పోకెన్ వాళ్ళకైతే ఇట్స్ ఓకే, యూ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఆపర్చునిటీస్ మీ దగ్గర వస్తాయని. బట్ జర్మన్ అయితే ఈజీగా విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. పార్ట్ టైమ్స్ నా షార్ట్స్లో కూడా చెప్పాను అబౌట్ హౌ ద పార్ట్ టైమ్స్ అండ్ దానికి పే ఎంత ఉంటుందని. మీరు ఒకవేళ పార్ట్ టైం చూడాలంటే యూ కెన్ వాచ్ మై షార్ట్స్. అండ్ నేనైతే ప్రస్తుతానికి పార్ట్ టైం చేయట్లా, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్, లైక్ నార్మల్ ఇంటర్న్షిప్స్. అండ్ ఇన్ ఆస్ట్రియా దే ఆర్ లైక్ ప్రిటీ బిగ్ సిటీస్, వియన్నా, లిన్స్, గ్రాజ్, ఇన్స్బ్రుక్. ఆస్ట్రియా కూడా చాలా బాగుంటుంది, లైక్ లైఫ్ కానీ ద కంట్రీ కానీ ఆపర్చునిటీస్ కానీ. మీరు ఒకవేళ ఆస్ట్రియాని గూగుల్లో సెర్చ్ చేయగానే యూ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ ఆల్ప్స్ అనమాట. ఇవి చాలా కొండల ప్రాంతం. ఇట్స్ లైక్ స్విట్జర్లాండ్లో ఉంటుంది ఆస్ట్రియా కూడా. బట్ లైక్ ఇన్స్బ్రూక్ కానీ సాల్స్బర్గ్ కానీ అట్ సైడ్ ప్లేసెస్లో, నాట్ నియర్ వియన్నా. అండ్ ఒకవేళ మీరు ఆస్ట్రియా వస్తే, లైక్ వియన్నా వస్తే ఎస్పెషల్లీ, యూ విల్ బీ బార్డర్డ్ బై 4 countries. సో మీరు ఏమైనా ట్రావెల్ చేయాలన్నా, ఇఫ్ యూ లైక్ ట్రావెల్ దెన్ ఈజీగా వెళ్ళచ్చు. లైక్ 1 hour అవే స్లోవేకియా అయితే, ఆర్ ప్రాగ్ ఇఫ్ యూ వాంట్ టు గో చెక్, ఇట్స్ లైక్ 2 hours away. Brno is 2 hours away and Prague is 4 hours away. If you have any doubts, just comment on this video or DM me on my Instagram. Thank you. So just a heads up guys, so apply చేయడం ఎలాగా TUVin కని యాక్చువల్లీ. సో దిస్ ఇస్ ద లింక్, నేను డిస్క్రిప్షన్లో పెడతా లింక్ని. దీనిలో మెయిన్గా కావాల్సింది మనకి అప్లికేషన్ ఫామ్, అది ఇక్కడ ఉంటుంది. సేమ్ ఇలా ఉంటుంది అనమాట. జస్ట్ ఫిల్ ఇట్ అవుట్ అండ్ సెండ్ ఇట్ టు ద యూనివర్సిటీస్ విత్ ఆల్ ద అదర్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇది CMM, ట్రాన్స్క్రిప్ట్స్ ఆఫ్ రికార్డ్స్, ఇది బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికేట్. ఇదంతా అఫీషియల్ లీగలైజ్ కాపీ అంటేనే అపోస్టిల్ అనమాట. అపోస్టిల్ చేసి పంపించాలి. అండ్ ప్రొఫెషన్స్ ఆఫ్ జర్మన్ ఇఫ్ యూ ఆర్ అప్లైయింగ్ ఫర్ జర్మనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఇంగ్లీష్ థర్డ్ ప్రోగ్రామ్స్కి అప్లై చేస్తే మీరు జర్మన్ అక్కలేదు, నాట్ నెసరీ ఫర్ జర్మన్ లైక్ ఇంగ్లీష్ థర్డ్ ప్రోగ్రామ్స్. ఈ మధ్య కొత్త రూల్ పెట్టాడు అనమాట, బట్ ఇండియా నుంచి పంపించిన కూడా చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో
just ignore it. You can send the documents from India. అండ్ ఒకవేళ మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఈ డేట్స్ కల్లా వెళ్ళేలా చూసుకోండి. ఇండియా తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది అండ్ యూ విల్ గెట్ ద అడ్మిషన్ లెటర్ బై పోస్ట్. తర్వాత వీసా రిక్వైర్మెంట్స్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్. మొత్తం వీసా వచ్చాక ఇఫ్ యు ఆర్ ఎంటర్ ద కంట్రీ అండ్ టేక్ విన్ యూ హ్యావ్ టు డూ ద ప్రీ రిజిస్ట్రేషన్ ఫర్ ద ఎన్రోల్మెంట్. ఇది చేసినప్పుడు ఒక కోడ్ ఇస్తాడు. జస్ట్ ఈ లింక్ ఫాలో అయ్యి యూ హ్యావ్ టు డూ ద రిజిస్ట్రేషన్. కోడ్ ఇచ్చాక ఆ కోడ్తో ఎన్రోల్ అయితే యూ ఆర్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్ ఇన్ టు ద టియోవిన్. అండ్ యా దట్స్ ద వెరీ మచ్ సేమ్. అండ్ తర్వాత మీరు జస్ట్ కోర్సెస్ రిజిస్టర్ అవ్వడమే. సో ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ గూగుల్ సెర్చ్ అవి అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేయండి. ఇదంతా చదివితే యూ విల్ గెట్ టు నో. సబ్సీక్వెంట్ అంటే మీరు బ్యాచిలర్స్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ చేసుంటే మాస్టర్స్లో కూడా దాని కంటిన్యూషన్ అనమాట. ఇఫ్ యూ డెడ్ యువర్ బ్యాచిలర్స్ ఇన్ మీడియా ఇన్ఫర్మేటిక్స్ అండ్ మాస్టర్స్ కూడా మీడియా ఇన్ఫర్మేటిక్స్ చేస్తే అది సబ్సీక్వెంట్ లాగా ఎక్కువ వస్తుంది. ఒకవేళ అదర్ మాస్టర్స్ అంటే మీరు బ్యాచిలర్స్ ఫిజిక్స్లో చేశారు అనుకోండి, మాస్టర్స్ మ్యాథ్స్లో చేయాలనుకో, సో దానికి ఈ ప్రాసెస్ అనమాట. ఇది ఎఫ్హెచ్ కానీ ఆర్ ఎనీ అదర్ యూనివర్సిటీస్ నుంచి. అయితే మనకు కావాల్సింది ఇంటర్నేషనల్ అప్లికెంట్స్. సో ఇది జస్ట్ జేకే లెన్స్కి మెయిన్గా ఆన్లైన్లో అప్లై చేస్తాం ఫస్ట్. తర్వాత ఆన్లైన్లో మీకు అడ్మిట్ వచ్చాక ఐ థింక్ మీకు అడ్మిట్ వచ్చాక డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనుకుంటా. నేను కూడా జేకే లెన్స్కి అప్లై చేశాను, బట్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. నో, యాక్చువల్లీ యూ హ్యావ్ టు సబ్మిట్ ద డాక్యుమెంట్స్ ఆఫ్టర్ దే వెరిఫై యువర్ అప్లికేషన్ ఆన్లైన్. సో అప్లై చేశాక వాళ్ళు ఓకే అంటే మీరు పంపించాలి, అప్పుడు వాళ్ళు చెప్తారు ఇఫ్ యూ గట్ ద అడ్మిట్ ఆర్ నాట్. అండ్ సేమ్ తర్వాత అయితే యూ విల్ గెట్ ద అడ్మిట్ అండ్ వచ్చాక యూ ఆల్ ఎన్రోల్ ఇన్ పర్సన్. సో యా, దట్స్ ఇట్. If you have any doubts, just message me on Instagram or comment on this video. Or my living expenses, ఏమైనా డౌట్స్ ఉంటే I will make a video, just comment on the video.